నమస్తే. తెలంగాణలో లోక్సభ ఎన్నికల శంకరావు మొదలైనప్పటి నుండి ప్రచారంలో కూడా అన్ని పార్టీలు తమ శాయశక్తుల తమ గెలుపు కోసం పోరాడినటువంటి సంఘటనలు మనం చూస్తా ఉన్నాం. ఇటు కాంగ్రెస్ నుండి రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ లాంటి వాళ్ళను ప్రచారంలోకి తీసుకురావడం, అదేవిధంగా బీజేపీ కూడా నరేంద్ర మోదీ, జేసీ నడ్డా, అదేవిధంగా అమిత్ షా లాంటి వాళ్ళను కూడా ప్రచారంలోకి తీసుకురావడం, ఇటు కేసీఆర్ కూడా తన బస్సు యాత్రలో బీఆర్ఎస్ ను ఒడ్డుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా గమనించినట్లయితే ఎవరికి వారు తమ విజయం కోసం పోరాడుతున్నటువంటి క్రమంలో మరి ఖచ్చితంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి అనాలిసిస్ ప్రకారం ఏ స్థానాన్ని ఏ పార్టీ గెలవబోతుందనేది ఖచ్చితమైన రిపోర్ట్ ని ముందరకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ఇది ఖచ్చితంగా దాదాపుగా ఇదే రిజల్ట్ మీరు జూన్ 4th మీరు చూడబోతున్నారని నిక్కచ్చిగా నేను చెప్పబోతున్నాను. సో ఈ అనాలిసిస్ చాలా వరకు వచ్చిన సర్వేలను ఆధారంగా చేసుకొని ప్రజాభిప్రాయాలను కూడా అనాలిసిస్ చేసి వాళ్ళ యొక్క అభిప్రాయాలను నాకు తోచినంతలో నాకున్న కాంటాక్ట్స్ ప్రకారం కూడా కొంతమందిని అభిప్రాయాలను కూడా సేకరించి మొత్తంగా ఈ తెలంగాణలో ఉన్న 17 సెగ్మెంట్లను తీసుకొని అందులో ఎవరు ఏ స్థానంలో ఉంటారు, ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందండి టీసీ న్యూస్ మీడియా. ఇక ముఖ్యంగా చూసినట్టయితే ఇక మొదటిసారిగా మనం చూసే ప్రయత్నం చేద్దాం, హైదరాబాద్ సెగ్మెంట్ చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. హైదరాబాద్ సెగ్మెంట్ లో మనం చూసినట్టయితే ఇక్కడ 2019లో అసదుద్దీన్ ఓవైసీ. సో ఎంఐఎం ముఖ్యంగా తెలంగాణ మొత్తంలో ఎంఐఎం ఒకే ఒక నియోజకవర్గం మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది ప్రతిసారి. అదే ఓవైసీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అసలు హైదరాబాద్ నియోజకవర్గం. ఈ హైదరాబాద్ నియోజకవర్గంలో గతంలో 2019 ఎలక్షన్ లో బీజేపీ నుండి భగవంతరావు అనేటటువంటి వ్యక్తి రన్నర్ అప్ గా నిలిచిన నాయకుడు. అయితే ఈసారి కాంగ్రెస్ తరఫు నుండి మహమ్మదుల్లా సమీర్ అనేటటువంటి నాయకుడిని, అంటే హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉంటున్నట్టు ఆయనను ఈసారి కాంగ్రెస్ పార్టీ బరిలో దింపింది. అదేవిధంగా బీజేపీ నుండి ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా ప్రచారం అందుకున్నటువంటి వ్యక్తి, అదేవిధంగా ముఖ్యంగా నరేంద్ర మోదీ సైతం మెచ్చుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆమె మాధవీలత గారు. బీజేపీ హిందుత్వ భావాజాలాన్ని తన మీడియా ద్వారా, తన ఇంటర్వ్యూల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి ఈ మాధవీలత గారిని ఇక్కడ బరిలోకి దించడం జరిగింది. బీఆర్ఎస్ వచ్చి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ని బరిలోకి దించింది. గానే ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ గారు బరిలోకి దిగడం జరిగింది. ఇక్కడ ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అని కనుక మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. ఎంఐఎం పార్టీ ఎప్పటి నుండి అయితే ఈ యొక్క ఎంపీ ఎలక్షన్స్ లో కావచ్చు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కావచ్చు పోటీ పడుతుందో అప్పటి నుండి కూడా ఈ పార్లమెంట్ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఇది లేదంటే అసదుద్దీన్ ఓవైసీ కుటుంబానికి మాత్రమే ఈ కుటుంబం మాత్రమే గెలిచే ఛాన్స్ ఇక్కడ ఎక్కువ కనబడుతున్నటువంటి సార్. అదేవిధంగా ముఖ్యంగా చూసినట్టయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం ఇక్కడ బీజేపీ తగ్గ 4 ఫైట్ ఇచ్చే ఛాన్సెస్ అయితే మనకు కనబడుతూ ఉన్నాయి. సో ముఖ్యంగా చూసినట్టయితే బీజేపీ మాధవీలతను తీసుకురావడం ఒక వ్యూహాత్మకమైనటువంటి చర్య అని చెప్పొచ్చు. అంటే అసదుద్దీన్ ఓవైసీని ఓడించడం బీజేపీకి ఒక బలమైన నాయకురాలిగా ఈ యొక్క మాధవీలతను తీసుకురావడం అనేది వ్యూహాత్మకంగా తీసుకెళ్తుంది. ఏదేమైనప్పటికీ లాస్ట్ వరకు, అంటే లాస్ట్ ఎలక్షన్స్ ముందు అసదుద్దీన్ ఓవైసీ చేసేటటువంటి ఎలక్షన్ స్టంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓవైసీని గెలిపించే ఛాన్సులు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ హైదరాబాద్ స్థానం అనేది దాదాపుగా ఓవైసీ ఖాతాలో పడే ఛాన్స్ మనకు ఎక్కువ కనబడతాం. ఇక తర్వాత ఈ హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి మరో స్థానం ఏదైతే ఉందో అది చేవెళ్ళ అనేటటువంటి పార్లమెంట్ సెగ్మెంట్, అదే లోక్సభ సెగ్మెంట్ లో చూస్తా ఉన్నాం. సో ఈ చేవెళ్ళ సెగ్మెంట్ మనకు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సెగ్మెంట్. 2019 ఎన్నికల్లో ఇక్కడ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున గెలవడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ తరఫున కొండా విశ్వేశ్వర రెడ్డి ఓడిపోవడం జరిగింది. అయితే ఈ 2024లో ఈ ఎన్నికల్లో భాగంగా ముఖ్యంగా మనం చూసినట్టయితే కాంగ్రెస్ నుండి రంజిత్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ నుండి సిట్టింగ్ ఎంపీ అయినప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి ఇక్కడ పార్టీ టికెట్ సంపాదించడం జరిగింది. రంజిత్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ లో ఉండి ఎంపీగా గెలిచాడు. ఈసారి రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లోకి రావడం జరిగింది. అయితే బీజేపీ నుండి గతంలో కాంగ్రెస్ లో ఉండి పోటీ చేసినటువంటి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఈసారి బీజేపీలో చేరడం జరిగింది. బీజేపీలో ఆయనకు చేవెళ్ళ స్థానాన్ని కేటాయించడం జరిగింది. అయితే బీఆర్ఎస్ లో వచ్చేసి ముదిరాజ్ సంఘానికి నాయకుడిగా ఉంటూ ముదిరాజులను స్వరాన్ని వినిపించేటటువంటి కాసాని జ్ఞానేశ్వర్ గతంలో టీడీపీలో ఉండే. అయితే టీడీపీ తెలంగాణలో కనుమరుగవుతున్న క్రమంలో ఆయన బీఆర్ఎస్ లో చేరడం జరిగింది. వీళ్ళు ముగ్గురు
ఇక్కడ చేవెళ్ల నియోజకవర్గంలో అభ్యర్థులుగా నిలబడ్డటువంటి అయితే ఇక్కడ ఎవరి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని కనుక మనం చూసినట్టయితే ఇక్కడ ఖచ్చితంగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ బీజేపీ గెలిచే ఛాన్స్ హెవీగా కనబడుతూ ఉన్నాయి మిత్రులు. ఎందుకు అంటే ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ కాంగ్రెస్ పార్టీ ఏ రంజిత్ రెడ్డిని అయితే తెచ్చుకుందో, ఈ రంజిత్ రెడ్డి గుడ్ల స్కామ్ అని కావచ్చు, దానా స్కామ్ కావచ్చు, ఇలాంటి స్కామ్లో ఇరుక్కున్నది. అందులోనూ బీఆర్ఎస్ లో ఉండి అన్ని విధాలుగా దోచుకొని కాంగ్రెస్ పార్టీకి వచ్చినది. కాంగ్రెస్ పార్టీ ఈయనకు అనుకూలమైనటువంటి వాతావరణం లేదని చెప్పు. రీసెంట్ గా జరిగినటువంటి ఒక కార్నర్ సభలో రేవంత్ రెడ్డి సాక్షాత్తు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కొండా విశ్వేశ్వరరెడ్డి మంచోడు అనేటటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం కూడా, ఇవన్నీ కొండా విశ్వేశ్వరరెడ్డి కలిసి వచ్చే విషయం. అందులోనూ కొండా విశ్వేశ్వరరెడ్డి అక్కడ స్థానికంగా చాలా బలమైన నాయకుడు, చాలా స్థానికంగా చాలా బలమున్న నాయకుడు. అక్కడున్న ప్రజలు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకునేటటువంటి వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి. కాబట్టి ఈయన గెలిచే ఛాన్స్ మనకి ఎక్కువ కనబడుతోంది. ఇక కాసాని జ్ఞానేశ్వర్ అనేది నామమాత్రమైనటువంటి ఆ పోటీ అనేది చెప్పొచ్చు. టోటల్ గా ఈ చేవెళ్ల నియోజకవర్గంలో మనం గమనించినట్టయితే కొండా విశ్వేశ్వరరెడ్డి గెలిచే ఛాన్స్ ఉంది. ఇక్కడ బీజేపీ గెలుపు అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నటువంటి సందర్భం. సో ముఖ్యంగా మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గంలో ఇది కాంగ్రెస్ సిట్టింగ్ నియోజకవర్గం వాస్తవానికి. అంటే రేవంత్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఇదే పార్లమెంట్ సెగ్మెంట్ నుండి గెలిచి ఆ పార్లమెంట్ కి వెళ్ళడం జరిగింది ఎంపీగా. సో ఆ స్థానానికి ఇప్పుడు ఇక్కడ పోటీ జరుగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ మనం చూసినట్టయితే గతంలో రేవంత్ రెడ్డి ఇక్కడ నుండి గెలవడంతో అక్కడ ఓడిపోయినటువంటి వ్యక్తి 2019లో ఓడిపోయిన వ్యక్తితో ఎవరంటే మర్రి రాజశేఖర్. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళిద్దరూ ఈసారి ఈ స్థానం నుండి పోటీలో లేరు. అయితే కాంగ్రెస్ నుండి పట్నం సునీత గారు, పట్నం మహేందర్ రెడ్డి యొక్క భార్య అయినటువంటి పట్నం సునీత గారు పోటీలో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నుండి ఈటెల రాజేందర్ గారు పోటీలో ఉన్నటువంటి, బీఆర్ఎస్ నుండి వచ్చేసి రాగిడి లక్ష్మారెడ్డి గారు పోటీలో ఉన్నారు. అయితే ఈ పోటీలో భాగంగా రాగిడి లక్ష్మారెడ్డి గారు పెద్దగా ప్రభావం చూపట్లేరు ఇక్కడ. కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్నటువంటి పట్నం సునీతారెడ్డి విషయంలోకి వచ్చినట్టయితే ఈమె స్థానికురాలు కాదు. మొదటగా ఈటెల రాజేందర్ కూడా స్థానికుడు కాదు. ఈటెల రాజేందర్ కి తెలంగాణ ఉద్యమంలో ఒక పార్ట్ ఉంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి, తెలంగాణ సమాజం గురించి పోరాడినటువంటి వ్యక్తి. ఒక క్లీన్ ఇమేజ్ అనేది ఈటెల రాజేందర్ కి చాలా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది ఈ యొక్క నియోజకవర్గం. అందులోనూ ఇది దేశంలోనే అత్యంత పెద్దదైనటువంటి నియోజకవర్గం కావడం, అనేక రకాలైనటువంటి మనుషులు ఇక్కడ ఓటర్లుగా ఉండడం అనేది మనం చూడొచ్చు. ఇక్కడ మోడీ చరిష్మా మనకు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా బీజేపీ హిందుత్వ సిద్ధాంతం కూడా మనకి ఇక్కడ ఎక్కువగా ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంది. అయితే ఇక్కడ పట్నం సునీతారెడ్డి గట్టి పోటీ అయితే ఇచ్చే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా పట్నం సునీతారెడ్డి గారు ఆషామాషిగా తీసేసే వ్యక్తి అయితే కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా గెలవాల్సినటువంటి నియోజకవర్గం. ఎందుకంటే సిట్టింగ్ స్థానాన్ని గెలిపించుకోవాలి ఒక ముఖ్యమంత్రిగా అనేది ఇది కూడా రేవంత్ రెడ్డి దృష్టిలో ఉన్నటువంటి విషయం. సో కాబట్టి ఇక్కడ పట్నం సునీతారెడ్డి ఎంత స్ట్రాంగ్ ఉన్నప్పటికీ ఇక్కడ మల్కాజిగిరి ఓటర్లు ఈటెల రాజేందర్ కే ఓట్ వేసే అవకాశం మనకు ఎక్కువ కనబడుతుంది. సో ఇక్కడ బీజేపీ ఎక్కువగా అధికారంలోకి వచ్చే ఛాన్స్ అయితే మనకు కనబడుతుంది మిత్రుల. ఈ సికింద్రాబాద్ నియోజకవర్గం ఇక్కడ ఆల్రెడీ 2019లో సిట్టింగ్ ఇప్పుడు ప్రజెంట్ ఎంపీగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు బీజేపీ తరఫున పోటీ చేసి గెలవడం జరిగింది. అయితే అప్పుడు ఆ 2019లో తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు అయినటువంటి తలసాని సాయి కిరణ్ యాదవ్ గతంలో పోటీ చేసినప్పటికీ కిషన్ రెడ్డి చేతిలో ఓడిపోవడం. అయితే 2014లో ఇప్పుడు ఈ కాంగ్రెస్ తరఫున ఈసారి దానం నాగేందర్ గారు, ఈయన బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా ఉన్నారు, ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన ఇక్కడ ఇప్పుడు ఈయన ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నటువంటి, అందులోనూ ఇక బీజేపీ నుండి వచ్చేసి కిషన్ రెడ్డి గారు, బీఆర్ఎస్ నుండి పద్మారావు గౌడ్ గారు, వీళ్ళు పోటీలో ఉన్నటువంటి నియోజకవర్గం సికింద్రాబాద్ నియోజకవర్గం. అయితే సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఉన్నటువంటి విషయం ఏంటంటే ఇక్కడ హిందుత్వవాదం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ముస్లింలు కూడా ఎక్కువగా ఓటర్లుగా ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూడాలి. దానం నాగేందర్ కి ఒకవైపున గెలిపించుకునే ఛాన్స్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ మనం చూసినట్టయితే దానం నాగేందర్ మీద ఇప్పటికే కొన్ని భూ తగాదాలు కావచ్చు, భూ కబ్జాలకు సంబంధించిన కేసులు, అందులోనూ రీసెంట్ గా బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరడం అనేది ఈయనకు మైనస్ గా చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ సికింద్రాబాద్ సెగ్మెంట్ అనేటువంటిది కిషన్ రెడ్డికి పెట్టిన కోటగా చెప్పొచ్చు. ఇక్కడ కిషన్ రెడ్డి గెలుపు దాదాపుగా ఖాయమనే చెప్పాలి. అయితే రానున్న ఈ 4-5 రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం చెప్పలేదు. ఎందుకంటే ఎలక్షన్స్ లో లాస్ట్ మినిట్ దాకా కూడా మనం ఏం చెప్పలేం మిత్రులారా. ఓటు వేసే సందర్భానికి పోయినప్పుడు కూడా ఓటర్ ఏం ఆలోచిస్తాడో చెప్పలేం. కాబట్టి ఖచ్చితంగా ఒక అంచనా, ఇప్పటి వరకు ఉన్నటువంటి అంచనా, ఇంకా ఎలక్షన్స్ 5 రోజులే ఉన్నాయి. ఈ 5 రోజుల్లో మనకు ఏదైనా మారొచ్చేమో తెలియదు.
కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే కిషన్ రెడ్డి గారు బీజేపీ తరఫు నుండి పోటీ చేస్తున్న కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ సెగ్మెంట్ ని గెలిచే ఛాన్సులు అయితే మనకి ఎక్కువగా కనబడుతుంది. చూడాలి రానున్న పరిణామాలు ఏ విధంగా మారుతాయి. హైదరాబాద్ కి దగ్గరలో ఉన్నటువంటి మరో నియోజకవర్గం భువనగిరి నియోజకవర్గం. ఈ భువనగిరి నియోజకవర్గం గతంలో ఉమ్మడి నల్లగొండకు చెందినటువంటి ఈ నియోజకవర్గంలో దాదాపుగా ఇక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా కనబడే ఛాన్స్ ఉంది. ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఆయన గతంలో ఎంపీగా పనిచేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా నల్గొండ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. ఆయన ప్రభావం అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి కూడా గతంలో ఇక్కడ నుండి ఎంపీగా కూడా పోటీ చేసినటువంటి సందర్భం. అయితే మనం ఒకసారి 2019 రిజల్ట్ మనం ఆలోచించినట్టయితే 2019లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలవగా బీఆర్ఎస్ నుండి పోటీ చేసిన బూరా నరసయ్య గౌడ్ గారు ఓటమి పాలవ్వడం జరిగింది. ఈ సెగ్మెంట్ లో ఈసారి 2024 లోక్సభ ఎన్నికలకు ఏ పార్టీ నుండి ఎవరెవరు పోటీ చేస్తున్నారో చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ నుండి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ నుండి, అదేవిధంగా బీజేపీ నుండి బూరా నరసయ్య గౌడ్. ఆయన బీఆర్ఎస్ లో ఓడిపోయిన తర్వాత బీజేపీకి రావడం జరిగింది. ఈయన బీజేపీ నుండి ఈసారి బూరా నరసయ్య గౌడ్ పోటీ చేయడం జరుగుతుంది. అయితే బీఆర్ఎస్ నుండి కామా మల్లేష్ పోటీ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా చూసినట్టయితే ఇక్కడ బలమైన పోటీనైతే కనబడుతూ ఉంది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. ఎందుకంటే గతంలో ఇక్కడ ముఖ్యంగా బీసీ సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నటువంటి స్థానం ఈ యొక్క భువనగిరి. అయితే ఈ భువనగిరి సెగ్మెంట్ లో బీసీకి ఒకవేళ కాంగ్రెస్ స్థానం ఇస్తే 100% కాంగ్రెస్ పార్టీ గెలిచేది. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక రెడ్డికి, అంటే రేవంత్ రెడ్డి స్నేహితుడిగా చెప్పుకుంటున్నటువంటి రెడ్డికి, చామల కిరణ్ కుమార్ రెడ్డికి సీట్ ఇవ్వడం, అక్కడ బీజేపీ నుండి మన బూరా నరసయ్య గౌడ్, ఈయన గతంలో డాక్టర్ గా పనిచేశాడు. భువనగిరి నియోజకవర్గంలో దాదాపుగా బూరా నరసయ్య గౌడ్ అంటే తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు. అందులోనూ చాలా సౌమ్యుడు, అందరినీ కలుపుకోపోయే వ్యక్తి, ఎవరి మీద పెద్దగా విమర్శలు చేయనటువంటి వ్యక్తి, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి బూరా నరసయ్య గౌడ్. సో సామాజిక కోణంలో చూసి బీసీల ఓట్లు కనుక ఒకవేళ చీలినట్లయితే ఖచ్చితంగా మనకు ఈ బీసీ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని క్యాచ్ చేయగలిగితే బూరా నరసయ్య గౌడ్ గారి విజయం అనేది తథ్యం అని చెప్పొచ్చు. దాదాపుగా కాంగ్రెస్ సైడ్ వర్సెస్ బీఆర్ఎస్ గా బీజేపీగా ప్రస్తుతం అయితే ఉంది. ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే బూరా నరసయ్య గౌడ్ గారు గెలిచే ఛాన్స్ అయితే ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే గతంలో కూడా మనకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద పోటీ చేసినప్పుడు కూడా బూరా నరసయ్య గౌడ్ గారు చాలా తక్కువ ఓట్ల మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. సో కాబట్టి ఈసారి ఖచ్చితంగా భువనగిరి ప్రజలందరూ బూరా నరసయ్య గౌడ్కే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్న సందర్భాన్ని అయితే మనం చూడొచ్చు. ఈ భువనగిరి నియోజకవర్గంలో దాదాపుగా బీజేపీ తన విజయ పతాకాన్ని ఎగరవేసే అవకాశాలు మెండుగా కనబడుతోంది. తర్వాత మనం చూడాలి నల్లగొండ నియోజకవర్గం చూడాలి. నల్గొండ నియోజకవర్గంలో చూసినట్టయితే ముఖ్యంగా మనకు ఇది కాంగ్రెస్ కంచుకోట. నల్గొండ అంటేనే కాంగ్రెస్ కంచుకోటగా మనం చెప్తాం. సో ఈ కంచుకోటలో దాదాపుగా గతంలో ఇక్కడి నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రస్తుతం మంత్రిగా పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ నేత, సీనియర్ కాంగ్రెస్ నేత అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో 2019లో ఎంపీగా ఈ నల్గొండ నియోజకవర్గం నుండి గెలిచి తన విజయాన్ని పొందడం జరిగింది. అయితే ఇక్కడ ఓడిపోయినటువంటి వ్యక్తి వచ్చేసి వేమిరెడ్డి నరసింహారెడ్డి గారు బీఆర్ఎస్ నుండి ఓడిపోవడం జరిగింది 2019. అయితే ఈ నల్గొండ నియోజకవర్గంలో 2024 లోక్సభ స్థానానికి గాను కాంగ్రెస్ నుండి కుందూరి రఘువీర్ రెడ్డి, ఈయన జానారెడ్డి కొడుకు, ఆయన కాంగ్రెస్ నుండి పోటీ చేయగా బీఆర్ఎస్ నుండి మనకు చూసినట్లయితే కంచర్ల కృష్ణారెడ్డి పోటీ చేస్తారు. అదేవిధంగా బీజేపీ నుండి ఆనంపూడి సైద్ రెడ్డి గారు పోటీ చేయడం జరుగుతుంది. కంచర్ల కృష్ణారెడ్డి పెద్దగా ప్రాధాన్యత లేదని చెప్పొచ్చు. నల్గొండ మాత్రం అక్కడక్కడగా ఆయన ప్రభావం కనబడుతున్నప్పటికీ ఎక్కువగా రఘువీర్ రెడ్డి గెలిచే ఛాన్సులు మనకు ఎక్కువగా కనబడుతుంది. దీనికి కారణం బీజేపీ క్యాడర్ నల్గొండలో ఎక్కువగా లేదు. వాస్తవానికి నల్గొండ అనేది కమ్యూనిస్టుల కోట అని చెప్పొచ్చు. మత రాజకీయాలకు ఎక్కువగా దూరంగా ఉండే ప్రాంతం నల్గొండ నియోజకవర్గం, ఎందుకంటే నాది ఆ నియోజకవర్గమే కాబట్టి. ఈ నియోజకవర్గంలో దాదాపుగా మనం గమనించినట్టయితే శానంపూడి సైదిరెడ్డికి చాలా వ్యతిరేకత కనబడతా ఉంది. గతంలో ఆయన బీఆర్ఎస్ లో ఉండి చేసిన అక్రమాలు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బీజేపీ కార్యకర్తలను సైదిరెడ్డి కొట్టించడం జరిగింది ఒక భూ వివాదంలో. బీజేపీ నాయకులే, బీజేపీ కార్యకర్తలే సైదిరెడ్డికి సపోర్ట్ చేయనటువంటి విషయాన్ని చూడొచ్చు. అయితే దాదాపుగా పోటాపోటీగా ఈ పోటీ జరుగుతున్నప్పటికీ నల్లగొండ నియోజకవర్గం రఘువీర్ రెడ్డి గెలిచే ఛాన్సులు ఎక్కువ కనబడుతున్నాయి. నల్గొండ నియోజకవర్గంలో గెలిచే ఛాన్సులు కాంగ్రెస్ కే ఉన్నాయి. ఖమ్మం నియోజకవర్గం చూసినట్టయితే దాదాపుగా
కాంగ్రెస్ అన్ని సెగ్మెంట్ లో గెలవడంతో పాటుగా అంటే బీఆర్ఎస్ హవా ఉన్నప్పుడు కూడా అంటే గతంలో బీఆర్ఎస్ హవా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క ఖమ్మం నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచి అయితే ఇక్కడ 2019లో మాత్రం బీఆర్ఎస్ నామా నాగేశ్వరరావు గారు ఇక్కడ గెలవడం జరిగింది. అక్కడ ఓడిపోయినటువంటి వ్యక్తి రేణుకా చౌదరి గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి గారు గతంలో 2019లో కాంగ్రెస్ నుండి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. సో అయితే ఇక్కడ ప్రస్తుతం మారినటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా బీఆర్ఎస్ అనేది పెద్దగా తెలంగాణలో కనబడినటువంటి సందర్భం. అయితే ఇప్పుడు ప్రస్తుతం 2024 లోక్సభ సెగ్మెంట్ లో భాగంగా కాంగ్రెస్ నుండి ముఖ్యంగా రఘువారెడ్డి అదేవిధంగా బీజేపీ నుండి వినోద్ కుమార్, బీఆర్ఎస్ నుండి నామా నాగేశ్వరరావు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ నుండి పోటీ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించినట్లయితే ఇది కాంగ్రెస్ కు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సీట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ముగ్గురు మంత్రులు ఉన్నారు. మన నాగేశ్వరరావు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కావచ్చు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్. అయితే పొంగులేటి శ్రీనివాస్ కి ముఖ్యంగా చూసినట్టయితే రఘువారెడ్డికి దగ్గర సంబంధం ఉంది, వియ్యంకులు వెళ్ళేది. సో ఈయన గెలుపు కోసం ఇప్పటికే విక్టరీ వెంకటేశ్వర లాంటి వాళ్ళు కావచ్చు, అదే శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, చాలా వరకు తమ శాయశక్తులు ఒడ్డుతున్నారు. అదేవిధంగా బట్టి విక్రమార్క కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక తుమ్మల సపోర్ట్ కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కినట్టయితే ఇక్కడ రఘువరన్ రెడ్డి విజయం అనేది నల్లేరు మీద నడక లాంటిది. సో ఈ విధంగా చూడొచ్చు. ముఖ్యంగా ఈ యొక్క పోటీలో ఉన్నటువంటి ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించిన సమాచారం చూడొచ్చు. ముఖ్యంగా ఖమ్మం నియోజకవర్గం తర్వాత మనం చూడబోయేటటువంటి మరో నియోజకవర్గం నాగర్ కర్నూలు సెగ్మెంట్ వచ్చేసి ఇది ఎస్సీ సెగ్మెంట్, అంటే ఎస్సీ రిజర్వ్డ్ కు సంబంధించినటువంటి లోక్సభ స్థానం. ఈ ఎస్సీ రిజర్వ్డ్ లో ముఖ్యంగా మనం చూసినట్టయితే 2014లో చూసినట్టయితే పోతుగంటి రాములు బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలవడం జరిగింది. ఓడిపోయిన వ్యక్తి వచ్చేసి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన మల్లూరు రవి గారు గతంలో ఈ నాగర్ కర్నూలు పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అయితే ఇక్కడ మనం పరిగణనలో తీసుకోవాల్సిన విషయం ఏంటంటే గతంలోనే అంటే కొద్ది రోజుల క్రితమే ఈ యొక్క పోతుగంటి రాములు గారు బీజేపీలో చేరి తన కొడుకైనటువంటి పోతుగంటి భరత్ కి బీజేపీ నుండి నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ తీసుకోవడం జరిగింది లోక్సభ సెగ్మెంట్. ఇక్కడ మల్లూరు రవి గారు కాంగ్రెస్ తరఫున మళ్ళీ పోటీ చేస్తా ఉన్నారు. అదేవిధంగా బీజేపీ తరఫున పోతుగంటి భరత్ గారు పోటీ చేయగా బీఆర్ఎస్ నుండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయడం జరుగుతుంది. ఇక్కడ విజయం అనేటటువంటిది మనం చూసినట్టయితే చాలా విరుద్ధమైనటువంటి విధంగా కనబడుతున్నటువంటి సందర్భం. మల్లూరు రవి వచ్చేసి మాల సామాజిక వర్గం కాగా పోతుగంటి భరత్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థులు. ఇక్కడ పరిణామాలను చూసినట్టయితే పోతుగంటి భరత్ కి అదేవిధంగా మల్లూరు రవికి మధ్యన పోటీ జరుగుతున్నప్పటికీ మల్లూరు రవి అక్కడ గెలిచే ఛాన్స్ హెవీగా కనబడుతుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒకవేళ బీఆర్ఎస్ లో చేరకుండా తాను గనక ఒకవేళ బీఎస్పీలో ఉండి ఇక్కడ నుండి పోటీ చేస్తే ఒక ప్రభావం చూపే వ్యక్తి అయి ఉండదు. మళ్ళీ ఆర్ఎస్పీ 3వ స్థానానికే పరిమితం అయ్యే ఛాన్స్ ఉంది. ఆయనని ఇప్పుడు ఆ సామాజిక వర్గ లీడర్లు కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గ కార్యకర్తలు కావచ్చు, స్వేరో కావచ్చు, ఈ ఏ సంఘం వలన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సన్ని గెలిపించే ఛాన్స్లు అయితే లేవు. టోటల్ గా మనం చూసినట్టయితే ఇక్కడ గెలిచే ఛాన్స్ మల్లూరు రవికి ఉంది. ఇక్కడ నాగర్ కర్నూలు సెగ్మెంట్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగరబోస్తుందని స్పష్టమైనటువంటి సమాచారం మనకు ఉంది మిత్రుల. ఇక చూసినట్టయితే మరో నియోజకవర్గం చూడాలి, అదే మహబూబాబాద్ నియోజకవర్గం. సో మహబూబాబాద్ నియోజకవర్గంలో మనం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఎస్టీ నియోజకవర్గంగా పేరున్నటువంటి ఈ నియోజకవర్గంలో గతంలో 2019లో బీఆర్ఎస్ నుండి మాలోతు కవిత గారు గెలవడం జరిగింది. కాంగ్రెస్ నుండి బలరాం నాయక్ ఓడిపోవడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ ప్రాబల్యం ఎంత ఉందో బీఆర్ఎస్ ప్రభావం అంతే ఉండేది. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా తమ ప్రాధాన్యతను కోల్పోతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచే ఛాన్సులు మనకు ఎక్కువ కనబడుతుంది. అందులోనూ ఇక్కడ మంత్రి సీతక్క తన ప్రభావాన్ని చూపే ఛాన్సులు కనబడతా ఉన్నాయి. ఇక బీజేపీ ఇక్కడ ఎక్కువగా ప్రచారం లేదు. బీజేపీకి ఇక్కడ ప్రచారం లేదు. ఇక్కడ సరైనటువంటి ఇక్కడ బీజేపీ నుండి పోటీ చేసిన అద్వినా సీతారాం నాయక్ కూడా పెద్దగా ప్రభావం చూపిన వ్యక్తి. అక్కడ ప్రజలకు కూడా ఎక్కువగా తెలియదు సీతారాం గారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో ఖచ్చితంగా మాలోతు కవిత ఓడిపోయి ఈసారి బలరాం నాయక్ గారు గెలవడం జరిగింది. అయితే ఈ యొక్క సింపతి ఓట్లు అనేవి ఖచ్చితంగా పనికొచ్చే ఛాన్స్ ఉంది మనకు, ముఖ్యంగా ఈ బలరాం నాయక్ గారి. సో ముఖ్యంగా మనం ఈ యొక్క సిగ్మెంట్ ను చూస్తా ఉన్నాం మిత్రులారా. ముఖ్యంగా ఈ ఇప్పటి వరకు ఉన్నటువంటి సిగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో లోక్సభ సిగ్మెంట్ అన్నింటిని మనం పరిశీలించాం. వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని ఇంతటి వరకే మనం క్లోజ్ చేస్తా ఉన్నాం. మిగిలిన నియోజకవర్గాలు మీకు 24 hours లో అవి కూడా మీకు ఇక్కడ ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క స్థానాల్లో ఉన్నటువంటి అభ్యర్థుల పోటీని కూడా, ఎందుకంటే అతి ముఖ్యమైన నియోజకవర్గాలు నేను ఆపడం జరిగింది. ఆ నియోజకవర్గాల్లో పోటీని సుస్పష్టంగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంకా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఎవరు ఈ స్థానంలో ఇది నా అనాలిసిస్ మాత్రమే, చివరి రోజు చివరి సమయం ఏదైనా ఓటు మారచ్చు.
నా వరకైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి అభిప్రాయం ఇది. మీ అభిప్రాయాన్ని కూడా మీ సెగ్మెంట్ లో ఎవరు గెలుస్తారనే అభిప్రాయాన్ని మీరు కామెంట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చూస్తుండండి డిసి న్యూస్ మీడియా. ముఖ్యంగా ఈ ఛానల్ తో పాటు నా వాట్సాప్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వాలంటే ఈ ఛానల్ కింద ఇచ్చినటువంటి పిరిడ్ కామెంట్ లో నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే మీకు ప్రతిరోజు వీడియోస్ అయితే మీకు ఎప్పటికప్పుడు అందుతాయి. ఇది ఈ వీడియోకి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ సతీష్. నమస్కారం.